నాయకత్వం ఏం ఆలోచిస్తోంది? ఢిల్లీ ఇంకెవరన్నా ఢిల్లీ వెళుతున్నారా? కుటుంబ సభ్యులు కానీ లేకపోతే పార్టీ నాయకులు కానీ ఢిల్లీ ఎవరన్నా వెళుతున్నారా? లీగల్ టీం ఏం చెప్తోంది? ఎస్, లీగల్ టీం అయితే దీనిపైన ఇప్పటికే లీగల్గా ప్రొసీడ్ కావడం కోసం అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉంది. వెంటనే రేపు ఎల్లుండి కోర్టుకు హాలిడే ఉంటుంది కాబట్టి మండే రోజు సుప్రీంకోర్టులో వెంటనే పిటిషన్ వేయడానికి సంసిద్ధమవుతూ ఉంది. అందుకోసం పిటిషన్ను సిద్ధం చేసేటువంటి పనిలో లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇప్పటికే కవిత నివాసానికి సోమ భరత్ కుమార్ లీగల్ అడ్వైజర్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. సో వారి నేతృత్వంలో 10 మంది న్యాయవాదుల బృందం వచ్చింది. అంతేకాకుండా గండ్ర మోహన్ రావు నేతృత్వంలో కూడా ఒక లీగల్ అడ్వైజరీ బృందము కవిత నివాసానికి వచ్చింది. సో వారు ఇచ్చినటువంటి నోటీస్ ఏంటి, ఆమె పైన ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, ఈరోజు విచారణ ఉండింది సుప్రీంకోర్టులో. అది 19వ తేదీకి వాయిదా పడింది. సో సుప్రీంకోర్టుకి అరెస్ట్ చేయమనేటువంటి మాట హామీని ఇచ్చారు. అయినప్పటికీ ఈరోజు సెర్చ్ పేరిట వచ్చారు, అరెస్ట్ చేశారు. సో ఈ పరిణామాలన్నింటిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన సమాలోచనలు జరిపారు. సో మరి కాసేపట్లో వారు కేసీఆర్తో కూడా సమాలోచనలు జరిపేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్ కవిత అరెస్టుకు సంబంధించినటువంటి దానిపైన ఆరా తీస్తూ ఉన్నారు. లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కుమారుడు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి వంటి